సో బేసిక్గా నేను చాలా మంది అమ్మాయిల గురించి వీడియో చేస్తున్నాను, అత్యాచారం జరిగిన అమ్మాయిలకి న్యాయం జరగాలని. సో ఎవరైనా ఆడపిల్లల్ని అబ్యూస్ చేసి ఆడపిల్లలతో తప్పుగా ప్రవర్తించిన వాళ్ళకి ఎవరికైనా ఖచ్చితంగా శిక్ష పడాలి. చట్టం దృష్టిలో అందరూ సమానమే, ఎంత పెద్ద వాళ్ళనైనా వాళ్ళని వదలకూడదు. అలాగే ఈ సెక్షన్ల పేరుతో ఓవర్ స్మార్ట్నెస్తో ఇప్పుడు జరుగుతున్న బయట మగవాళ్ళపై ఉన్న ఈ క్రైమ్ రేట్స్ని ఉద్దేశించి ఒక మగవాడు కష్టపడి సంపాదించుకున్న కెరియర్ని దెబ్బ కొట్టాలి అని ఓవర్ స్మార్ట్గా ఉన్న వాళ్ళని కూడా ఖచ్చితంగా అలాగే శిక్షించాలి. ఒక మనిషి గురించి ఒక ఆరోపణ వచ్చిన వెంటనే దాని వెనుక ఎంత నిజం ఉంది, అవాస్తవం ఉంది, రెండు వైపుల విన్నప్పుడే మనం జడ్జిమెంట్ చేయాలండి. అంతేగాని తన ఒక పొజిషన్లో ఉన్నాడు కదా అని చెప్పి తన పొజిషన్ని మన వ్యూస్ కోసము, మన ఇంటర్వ్యూస్ కోసం, అంటే తప్పు చేస్తే ఖచ్చితంగా ఎవరిని వదలకూడదు. ఖచ్చితంగా నిజం అనేది బయటకు వస్తుంది. చట్టం దృష్టిలో అందరూ సమానమే. దయచేసి ఒక ఆడపిల్లని అలా మానసికంగా హింసిస్తూ ఉండడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు ఏ ఉద్దేశంతో సపోర్ట్ చేస్తున్నారు? మేబీ ఒక ఫ్రెండ్ గా మీకు మంచోడు కావచ్చు, ఒక కొరియోగ్రాఫర్ గా అతను టాప్ కూడా కావచ్చు, కానీ ఆ అమ్మాయి పరంగా అతను విలన్ కదా. ఇప్పుడు అతను ఎంత మంచోడైతే ఏముంది, ఒక అమ్మాయి నన్ను పెళ్లి చేసుకో, మా మతంలోకి రా, మా మతం మారు, నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వంటే నాకు ఇష్టం, ఐ మిస్ యూ, ఐ కిస్ యూ, నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. అమ్మాయిని హెరాస్ చేయడం ఏంటి? మానసిక హింస కదా. ఒక అమ్మాయిని ప్రేమించమని అమ్మాయిని టార్చర్ పెట్టడం ఏంటి? ఏ రకంగా అండి? ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా నన్ను ప్రేమించని ఏందది? నువ్వు ప్రేమించకపోతే కొడతా, చంపేస్తా, ఇట్లాంటి మెసేజ్లన్నీ ఉన్నాయి అమ్మాయి ఫోన్ లో. చూసారా? అవన్నీ ఏవి క్రియేట్ చేసినవి కాదు కదా ఫేక్ గా. ఎందుకో ఒక అమ్మాయి మానసిక అమ్మాయిది. నిన్ను రీసెంట్ గా అనుకోకుండా కొన్ని ఇంటర్వ్యూలు చెప్పేదో పెళ్ళైందని అమ్మాయికి పెళ్లి కాలేదు. పాప అమ్మాయి చాలా సఫర్ అయి భరించలేక ప్రతిరోజు మెసేజ్లు, ప్రతిరోజు కాల్స్, ఉన్న షూటింగ్ దగ్గరకు వచ్చి అమ్మాయిని కొట్టడము. ఒక మెసేజ్ ఉందండి, ఇప్పుడు నువ్వు షూటింగ్ ఆపేసి వస్తావా లేదా, వచ్చి నన్ను కలుస్తావా లేదా, లేకపోతే ఐ విల్ కమ్ అండ్ స్లాప్ యూ అని ఉంది. ఇవన్నీ కనిపించవా అండి? ఆడపిల్ల మనసులు మీకు ఏం కనిపించవా? అంటే మీరు ప్రేమించమంటే ప్రేమించేసేయాలి, మీరు రమ్మంటే వచ్చేసేయాలి, మీకోసం కెరీర్లు త్యాగం చేయాలి, మీరు ఏ మతంలోకి రమ్మంటే ఆ మతంలోకి రావాలి, లేకపోతే ఒప్పుకోరా అండి? మీరు కొన్ని కామెంట్లు చూసాను, మేము ముస్లింగా పుడితే తప్పైపోతుంది. ముస్లింగా పుడితే తప్పైపోదండి. మీరు ప్రేమిస్తే ప్రేమించినట్లు అమ్మాయిని ఉంచనివ్వండి. ఒక అలవాటు నుంచి ఇంకొక అలవాటు మార్చుకోవడానికే కష్టమైతే ఒక మతంలోంచి ఇంకో మతంలోకి ఎట్లా మారుస్తారు? పైగా అతనికి పెళ్ళైంది. ఓకే, మీ మతం ప్రకారం మీరు 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, 7 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, అది మీ ఇస్లాం మతం ఒప్పుకుంటుంది. బట్ హిందూ యాక్ట్ ఒప్పుకోరు కదా. ఆయన అమ్మాయికి ఇష్టం లేదండి, అమ్మాయికి ఇష్టం లేదు. అమ్మాయి 2 పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అమ్మాయికి అతనితో ఉండడం ఇష్టం లేదు, ఆ అమ్మాయికి అసలు ఏ రకంగా ఇష్టం లేదు, అమ్మాయికి ఇండివిజువల్ గా బతకడం ఇష్టం. ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారండి మీరు? రాజేష్ గారు చాలా తప్పు చేస్తున్నారు. మీ వీడియో ఇట్లా హెడ్ లైన్ నేను జానికి సపోర్ట్ చేస్తున్నాను, చాలా తప్పు అండి, చాలా తప్పు. ఒక ఆడపిల్ల ఉసురు పోసుకుంటారు మీరు. ఏం సభ్య సమాజానికి మీరు మెసేజ్ ఇస్తున్నారండి మీరు?